ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ డకౌట్గా వెనుతిరిగాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడైన రిషబ్ పంత్ బ్యాటింగ్లోనే కాకుండా వికెట్ల వెనుక కీపింగ్లో కూడా విఫలమయ్యాడు. రిషబ్ పంత్ చేసిన పొరపాట్ల కారణంగానే లక్నో సూపర్ జైంట్స్ ఓటమి పాలైందని పలువురు మాజీ క్రికెటర్స్ చెబుతున్నారు. 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ను 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రిషబ్ పంత్ మొదటి మ్యాచ్లోనే విఫలం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ సీజన్లో ప్రతి జట్టు కనీసం 14 మ్యాచ్లు ఆడుతుంది. మొత్తం 14 మ్యాచ్లు అంటే రిషబ్ పంత్ ధరను బట్టి చూస్తే ఒక్కో మ్యాచ్ ఫీజు ఇంచుమించు 2 కోట్లన్నమాట. అంటే ఓ మ్యాచ్లో డకౌట్ అయిన రిషబ్ పంత్ సంపాదన మ్యాచ్కు 2 కోట్లు. ఈ క్రమంలో రిషబ్ పంత్ ఆడిన 6 బంతులకు 30 లక్షల చొప్పున సంపాదించినట్లుగా తెలుసుకోవచ్చు. అయితే లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ బ్యాటింగ్లో మాత్రమే విఫలం కాలేదు, వికెట్ కీపింగ్లోనూ విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 15వ ఓవర్ను లక్నో బౌలర్ షాబాద్ అహ్మద్ బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో ఢిల్లీ బ్యాటర్ అశుతోష్ శర్మ ఇచ్చిన క్యాచ్ను రిషబ్ పంత్ జారవిడిచాడు. అలాగే చివరి ఓవర్ తొలి బంతికి మోహిత్ శర్మ స్టంపింగ్ను కూడా రిషబ్ పంత్ మిస్ అయ్యాడు.